నమస్తే మాస్టర్. ఏంట్రా వీడు బఫేలోలా బెఫో తిని ఇక్కడికి వచ్చి తేపుతా అని చెప్పి తిట్టుకుంటున్నారు కదా. చెప్తాను, వీడియోలోకి వెళ్తానుగా, క్లియర్గా చెప్తాను. వెళ్ళే ముందు ఒక మాట కేటీ మ్యూచువల్ ఫ్యాన్స్ అడుగుతున్నా, ఒక చిన్న మాట. అదేంటంటే, ఈ సీజన్ కుకింగ్ విత్ జాతిరత్నాలు సీజన్ 2లో మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారు? మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? కళ్యాణ, తనూజ? మ్యూచువల్ ఫ్యాన్స్ అడుగుతున్నా. ఇద్దరిని సపోర్ట్ చేస్తాము, ఇద్దరు గెలవాలని మాత్రం అనకండి రోయ్, ఓకేనా? అది అయ్యే పని కాదు. ఎవరు ఒకరే గెలవాలిగా, ఎవరు ఒక్కరే కదా గెలిచేది. సో మీరు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇందాక ఎందుకు అయిపోయానంటే, అసలు ఆకలితో ఉన్నవాడికి సద్దన్నం పెడితేనే గొప్ప. అలాంటిది 6 నెలల నుంచి ఆకలితో ఉన్నవాడికి చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు తీసుకొచ్చి ముందర పరిచి పెడితే ఫుల్లుగా మెక్కి ఇలా దేపుతాడు అనమాట. ఏమన్నా ఎపిసోడ్ మాస్టారు, బాబా బాబా దండమన దూత. నిజంగా ఈరోజు నేను ఎంటర్టైన్ అయినంత బాగా, ఈరోజు ఎంజాయ్ చేసినంత బాగా ఏ రోజు ఎంజాయ్ చేయాలా, ఏ షో చూసి ఎంజాయ్ చేయాలా. నిజంగా చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ టైం స్టార్ మా వాడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది నాకైతే. అదర కొట్టేశారు, బెదర కొట్టేశారు, చెదర కొట్టేశాడు. ఎపిసోడ్ కేకో కేక. నాకు పిచ్చగా నచ్చింది నిజంగా మాస్టరు. ఈరోజు కళ్యాణ్, తనూజ మధ్య జరిగిన కాన్వర్జేషన్ 2 నిమిషాలు 3 నిమిషాలు అయినప్పటికీ కూడాను మొత్తం ఎపిసోడ్కి అదే హైలైట్. వాళ్ళిద్దరూ ఐ కాంటాక్ట్ ఇచ్చుకున్న ఆ కొన్ని సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ ఎపిసోడ్కి హైలైట్. ఆ మణికంఠ గారికి దండేసి దండం పెట్టాలి. మణికంఠ గారికి దండేసి దండం పెడతాను నేనైతే. వాడు మాస్టరు చేశాడు, మాస్టర్ కామెడీ బాబా చింపేశాడు అంతే అని చెప్పాలి. ఫస్ట్ టైం మనం చూసినప్పుడు ఎందుకుగా విని తీసుకున్నారో అనుకున్నా. బట్ వాడిలో ఉండే కామెడీ టైమింగ్ కెవ్వు కేక. వాడు తనూజాని కళ్యాణి మధ్యలో జరిగిన వాడు జరిపిన కాన్వర్జేషను వాడి వల్లే కదా కళ్యాణికి తనూజాకి మధ్య కాన్వర్జేషన్ జరిగింది. దానివల్లే కదా మనకి కన్నుల పండుగ జరిగింది. వాడిని ఇక నేను ఎలా పోగడాలో కూడా నాకు అర్థం కావట్లా. ఈరోజు ఎపిసోడ్ మొత్తం మీద నిజంగా ఎన్నో మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ జాతిరత్నాలు షోలో ఆ రోజు పోస్ట్ పెట్టిన తర్వాత నుంచి వాళ్ళిద్దరు విడిపోయారు, వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు. ఈ జాతిరత్నాలు షోలో కూడా స్టార్టింగ్ ఎపిసోడ్లో మాట్లాడుకోలేదని చెప్పి ఎవడైతే హేటర్స్ అందరూ అన్నారో వాళ్ళందరికీ పారాగాన్ చెబుతూ పటా వీగారనమాట. అది పారాగాన్ చెబుతూ పటా వీగారు మన కళ్యాణ్, తనూజ ఇద్దరు కలిసి. అది ఎంతమందికి నచ్చింది మీలో ఈ ఎపిసోడు? ఎంతమంది ఎంతలా ఎంజాయ్ చేశారో కింద కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను, ఫుల్గా నచ్చింది నాకైతే. ఒక చిన్న షాట్ అన్నమాట. ఏంటంటే నేను తనూజ అనగానే, నేను తనూజట అనగానే మనకంట నేను పడిపోయాట అని అంటాడు కదా. అప్పుడు మన కళ్యాణ్లో లైట్గా అర్జున్ రెడ్డి వచ్చి వెళ్ళిపోయాడు. లైట్గా అర్జున్ రెడ్డి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడు అనమాట. సీరియస్గా లుక్ ఇచ్చాడు, చూసారా, గమనించారా? కళ్యాణ్ తనూజ మాట్లాడుతున్నంతసేపు కళ్యాణ్ తనూజని చూస్తున్నాడు, తనూజ మీద ఫోకస్ చేశాడు. తన లుక్స్ వెనకాల గమనిస్తుంటే చాలా 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 క్యూట్గా అనిపించింది నాకైతే. ఆ రోహిణి కామెడీ కళ్యాణ్తో, మణికంఠ గారి కామెడీ తనూజతో, మిగతా అవినాష్ కామెడీ, మిగతా సోదంతా నాకు చెప్పాలనిపించట్లేదు. నాకు బాగా నచ్చింది ఈ ఎపిసోడ్ మొత్తంలో ఈ నలుగురే, రోహిణి, కళ్యాణ్, తనూజ, మణికంఠ. ఈ నలుగురే పిచ్చగా నచ్చారు నాకైతే ఈ ఎపిసోడ్ మొత్తంలో. ఫుల్గా ఎంజాయ్ చేశాను, ఫుల్గా నవ్వుకున్నాను, ఫుల్గా ఎంటర్టైన్ అయ్యాను. ఆ అవినాష్ కామెడీ కొంచెం ఓవర్ రేటెడ్ అనిపించినప్పటికీ వీళ్ళ సింపుల్ క్లీన్ కామెడీతో నడుచుకుంటూ వెళ్ళిపోయింది అనమాట, అంతే షో అంతా. ఇంకా మీ అభిప్రాయం ఏంటన్నది కింద కామెంట్లో చెప్పండి, ఎలాగనిపించింది అనేది. నాకైతే మాత్రం ఈ జాతిరత్నాలు షో మొత్తం సాటర్డే ఎపిసోడ్ ఇలానే ఉంటుంది, బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. ప్రతి సాటర్డే ఎపిసోడ్ ఇంత ఎంటర్టైనింగ్గా ఉంటే మాత్రం ఇది మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యేగా ఇలా ఉంటే మాత్రం. ఇంకా రేపు ఈరోజు మంచి జంట గురించి మాట్లాడుకుందాం, రేపు ముష్టి జంట గురించి మాట్లాడుకుందాం. నేను చూస్తాను, కాకపోతే అది టీవీలో చూసేంత ఓపిక నాకు లేదు. జియో హాట్స్టార్లో చూసేస్తాను. చూసిన తర్వాత
ఆ ముష్టి జంట గురించి మాట్లాడుకుందాం, వాళ్ళు చేసిన ముష్టి కామెడీ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్.